Namaste. Thank you very much for calling me. Okay. ఒకసారి అందరూ రిలాక్స్ అవ్వండి ఫ్రీగా. ఓకే. ధ్యానము అంటే అసలు మనసుని నిర్మలం చేసుకొని మనలో ఉన్న అంతర శక్తిని బాహ్య శక్తితో అనుసంధానం చేసే స్థితే యోగం అని పతంజలి గారు చెప్పారు. అంటే మనలో ఒక అంతర్శక్తి ఉంది శరీరములో, బయట ఇంకా ఎక్కువ ఉంది. ఇక్కడ ఉన్నది సూక్ష్మము, బయట ఉన్నది యాంపిల్, చాలా ఎక్కువ. ఈ శక్తిని ఆ శక్తితో అనుసంధానం చేయటమే యోగత్వం అని పతంజలి మహాశయులు. యోగము అంటే కలయిక అని చెప్పారు. ఈ సత్సంగంలో ఏ మాస్టర్ అయితే మనని ఇంకా అద్భుతంగా కొత్త విషయాలు చెప్పాలనుకుంటున్నారు వారికి ఆహ్వానం పలుకుదాం, వారి ద్వారా సత్సంగం చేసుకుందాం. ఓకే. ధ్యానంలో కూర్చున్నప్పుడు స్థిర సుఖాసనంలో కూర్చుంటాం, కళ్ళు మూసుకుంటాం, వేళ్లలో వేళ్ళు పెట్టుకుంటూ కాళ్ళు క్రాస్ చేసుకుంటాం, అంతవరకు బాగానే ఉంటది. ఒక ఎనర్జీ మనలోకి ప్రవాహం జరుగుతున్నట్టు ప్రతి మాస్టరు ఒక రోజులోనో 2 రోజుల్లోనో దాన్ని అనుభూతి చెందుతాడు. ఖచ్చితంగా ఇది జరుగుతూనే ఉంటుంది. ఒక ఎనర్జీ మనలో ఫ్లో అవుతున్నట్టు, అది శరీరం మొత్తం వ్యాప్తి చెందుతున్నట్టుగా కొంతమందికి ఏదో రూపంలో కాంతి నిండుతున్నట్టు, లేకపోతే సూర్యుడు కాంతి దూరం నుంచి పడుతున్నట్టు, ఇలాంటి అనుభూతులన్నీ వస్తాయి. ఇలాంటివి రాకపోయినా శరీరంలో నొప్పులు, ఏదో ఒక బాధ, ధ్యానం చేసినంతసేపు నొప్పులు రావటం, ఇలాంటివన్నా జరుగుతుంది. అంటే మనలోకి ఒక ప్రవాహం జరుగుతుందనేది సింబాలిక్. ఇది మనం ధ్యానం చేసిన మొదటి రోజుల్లో ప్రైమరీగా ఉన్నప్పుడు మనకి కొంత అయోమయంగా ఉంటుంది. అసలు ఏంటి, నేను కూర్చుంటున్నాను, లెగుస్తున్నాను, నిద్రపోతున్నానా లేకపోతే ధ్యానంలో ఉన్నాను, ఒకవేళ నిద్రపోతున్నానేమో అని ఎట్లా దీన్ని ఎలా నేను సాల్వ్ చేసుకోవాలనేది మనకి అర్థం కాదండి. ఫస్ట్ అంటే ప్రాథమికంగా, అంటే కొద్ది నెలలు లోపల ఉన్న ఎనర్జీలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే 1 సంవత్సరం లోపు అట్లా ఉన్నప్పుడు అసలు అర్థం కాదు. నిద్రపోతున్నామేమో, కూర్చుంటున్నాం, వంగిపోతున్నాం, నిద్రపోతున్నాం అని ఫీల్ అవుతుంది బాడీ. అంటే మనం ఆ ఫీల్లో ఉండిపోతాం. బాగా చేయాలని అనుకున్నా ఇదేదో చేస్తున్నాను లేదు అనుమానం. ఇక్కడ మన శరీరంలో ఫస్ట్ జరిగే మార్పు, ధ్యానము చేస్తున్నాం అనే దానికి సింబాలిక్ గా ఫస్ట్ జరిగే మార్పు మనము తీసుకునే ఆహారం యొక్క క్వాంటిటీ తగ్గటము. రెండో మార్పు, మనం నిద్ర 8 గంటల స్థాయి నుంచి 4-5 గంటలకే నిద్ర సరిపోతుందనే భావన గనక మనకు వస్తుంది అంటే మనం ధ్యానంలో స్థితమవుతున్నట్టే. మూడోది, ఇంతకుముందు మనం చేసే పనుల్లో ఇసుకుని ప్రదర్శించే మనమే ప్రశాంతంగా హాయిగా ఉండి పని చేస్తుంటే, ఈ పని ఎంతసేపు అయినా చేయొచ్చు, ఇసుకు లేదు ఇప్పుడు నాకు అని హుషారుగా చేసే స్థితి. ఈ మూడిట్లో ఏ ఒక్క లక్షణం వస్తున్నా మనకి ధ్యానము కుదురుతున్నట్టే. ధ్యానములో ఫస్ట్ వనగూడే లాభము, ఫస్ట్ వచ్చే స్థితి ఆహారము తగ్గటం కానీ, నిద్ర తగ్గటం కానీ, పనిలో మెలకువ తెలిసి తేలిగ్గా పనిచేసే స్థితి కానీ. ఇది ఫస్ట్ మన ధ్యానములో వచ్చే మనకి స్థితులు. ఈ స్థితుల్లో ఏ ఒక్కటి వచ్చినా, ఈ 3 స్థితుల్లో ఏ ఒక్కటి వచ్చినా మనము ధ్యానములో ముందుకి నడుస్తున్నట్టే. ఓకే. ఇంకా రెండోది, ధ్యానములో ఈ స్థితులు వచ్చినాయి, ఏది
ఏదో ఆహారం తగ్గింది, 3 పూటలు తింటామండి, టైమింగ్ అది కంటిన్యూ అవుతుంది, కానీ క్వాంటిటీ తగ్గిపోతా ఉంది. నిద్ర తగ్గిద్ది. 1 గంట ధ్యానము ఈక్వల్ టు 2 గంటల నిద్రతో సమానం. అందుకని నిద్ర అంత అవసరం ఉండదు. 4 గంటలు, 3.5 గంటలు, 5 గంటల లోపల సరిపోతుంది ధ్యానం చేసేవాళ్ళకి. పని పట్ల అమితమైన ఆనందం, ఒక శక్తి వచ్చింది కాబట్టి తేలిగ్గా అయిపోయే స్థితిని ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి ఆనంద స్థితి పడతా ఉంటాం. పనిలో ఇసుక ఉండదు, ఎవరిని ఎప్పుడు ఎలా మేనేజ్ చేయాలో అలా చేస్తూ ఉంటాం. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇక శరీరానికి ముందు దగ్గరే ఇది లక్షణాలండి. ధ్యానం మనకు కుదురుతుందనే దానికి లక్షణాలు ఈ 3. కుదిరింది ధ్యానం, ఎనర్జీని తీసుకుంటున్నాం, బాగుంది. ఉపయోగాలు ఏంటి, మార్పులు ఏంటి మన శరీరంలో అని అంటే, ఫస్ట్ మార్పు మన శరీరానికి ఆరోగ్యము. అంతకుముందు అనారోగ్య స్థితులు ఏదైతే ఉన్నాయో ఆ అనారోగ్య స్థితులన్నీ మారి ఆరోగ్య స్థితిని పొందటానికి అవకాశం కలుగుతాం. ఆరోగ్యము, కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆరోగ్యం ఎలా వస్తుంది అనేది ఒక ఫీల్ ఉండేది, కానీ ఫస్ట్లో వచ్చేది ఆరోగ్యమే. మన ఎనర్జీని తీసుకుంటాం, అది మనకు తెలుస్తూ ఉంటుంది. సూక్ష్మ శరీరంలో నాడీ మండల వ్యవస్థలో శుద్ధి అని మన మాస్టర్లు చెప్తా ఉంటారు, నాడీ శుద్ధి జరుగుతుందని, అది తెలుస్తూ ఉంటుంది. నాడీ మండల వ్యవస్థలో అడ్డంగా ఉన్న అడ్డంకులు, కర్మసాలు అడ్డంకులను తొలగించే స్థితిలో నాడుల్ని క్లీన్ చేసినప్పుడు ప్రాణవాయువు ప్రతి కణానికి సక్రంగా అందుతుంది. కాబట్టి మనకి ఫస్ట్గా మొదటగా వనగూడే లాభం ఆరోగ్యము. ఇది మనకి కర్మ సిద్ధాంతం చెప్పే విషయం. అంటే ఆ కర్మలన్నీ తొలగిపోతాయి మన శరీరంలో లేకుండా, అందుకని ఆరోగ్యం బాగా వస్తుంది అనేది. అంటే శరీరంలో జరిగే మార్పు ఆరోగ్యం. అట్లానే ముఖంలో గ్లో, కాంతివంతమైన శరీరాన్ని, సూక్ష్మ శరీరం శుద్ధి అయ్యి ఒక లేయర్, ఒక అంటే మన చుట్టూ ఒక కాంతి వెలిగిపోతున్నట్టు ఫీల్ అవుతాం. మన చూసిన వాడు మనకు చెప్తారు, ఏంట్రా ఇట్లా వెలిగిపోతున్నావు, నీ గ్లో ఎక్కువగా ఉంది, బాగుంది, ఏం చేస్తున్నావు ఏంటని అడిగే స్థితి. ఎప్పుడు వంగిపడిపోకుండా కొంచెం స్థిమితంగా. అట్లానే ఆ గ్లో ఎప్పుడైతే వస్తుందో శరీరంలో మన అంటే ఆ శక్తిని తీసుకుంటున్న స్థితి ఉన్నప్పుడు, ఎనర్జీని తీసుకుంటాం, ఖచ్చితంగా తీసుకుంటాం. ఎనర్జీ తీసుకున్న స్థితి ఉన్నప్పుడు ఆ గ్లోలో మనకి అంతకుముందు ఆందోళనలో ఉన్న స్థితిలో ఏదన్నా ఉంటే, అనారోగ్యం ద్వారా ఆందోళన కానీ, మానసిక స్థితుల్లో ఏర్పడ్డ ఆందోళన కానీ, ఆర్థికమైన ఆందోళన కానీ, గవర్నమెంట్ తరఫున వచ్చే ఆందోళనలు, ప్రకృతి పరంగా వచ్చే ఆందోళనలు, సామాజిక పరంగా వచ్చే ఆందోళన ఏదో ఉంటాయి, మన జీవితంలో ఉన్నాం కాబట్టి. ఆ ఆందోళన ద్వారా మనసు టెన్షన్ పడే స్థితి నుంచి ఆ టెన్షన్ని రిలీజ్ చేసుకొని స్లోగా స్థిమితత్వం పొందే స్థితికి వచ్చేస్తూ ఉంటుంది. ధ్యానములో మనం కనుక ఎనర్జీని తీసుకుంటున్న మొదటి రోజు నుంచే ఈ టెన్షన్ పడే మనసు ఆ టెన్షన్ రిలీజ్ చేసుకుంటూ వదిలేస్తూ ప్రశాంతమైన స్థితికి వచ్చింది. చుట్టూ మనం ఏది జరుగుతున్నా, మన చుట్టూ ఎలాంటిది జరుగుతున్నా, ఏముంది ఇది అదే జరుగుతూ ఉంటుంది, అదే పోతూ ఉంటుంది అనే ఒక మంచి ఒక స్థిరత్వం స్థితి. ఇవన్నీ ఏటి ద్వారా వస్తాయి అంటే, ఈ ఆందోళన చెందే మనస్సు నుంచి తగ్గిపోతాం. ఆ స్థితిలో మన శరీరంలో అంటే మన బ్రెయిన్లో ఉత్పత్తి కావాల్సిన ఫీల్ గుడ్ హార్మోన్స్ అని సరిగ్గా ఉత్పత్తి అయ్యి ఆందోళన స్థాయి తగ్గిపోయి ఆనంద స్థాయి పెరుగుతూ ఉంటుంది. ఎవరినైనా టక్కన అంటే ఒక రకమైన ఎమోషన్స్తో హాయిగా ప్రశాంతంగా పలకరించే స్థితి. అంటే ధ్యానము చేస్తున్నామంటే ఖచ్చితంగా మనలో ఏదో ఒక మార్పు కనపడాల్సిందే. ధ్యానం చేసినా మార్పు కనపడకుండా అందరితో పాటే ఉన్నట్టు మనం ఉంటే
ఎందుకు ఇంతసేపు కూర్చోవటం కళ్ళు మూసుకొని? ఎందుకు ఇంతసేపు ఏదో సాధన చేస్తున్నట్టు, సత్సంగం అన్నట్టు ఇవన్నీ? అట్లా కాదు, ఉంటది మార్పు. అది మన వాయిస్లో మార్పు, మాట తీరు. ఇంతకుముందు స్పీడ్గా కొట్టినట్టు మాట్లాడే మనమే ప్రశాంతంగా ఒక ఒక మాడ్యులేషన్తో చక్కగా మాట్లాడే స్థితి వస్తుంది. ఇవన్నీ 40 రోజుల్లోనే, లేకపోతే 6 నెలలు, సంవత్సరం లోపలే వస్తాయి. మాట్లాడే తీరు మార్పు, పలకరించే తీరు మార్పు, ఎదుటి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవించే తీరు, ఇవన్నీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకు అర్థమయ్యే స్థితి. అంటే మన శరీరంలో మార్పు, గ్లో పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, ఫీల్ గుడ్ హార్మోన్స్ పెరుగుతాయి, మనం చేసే పనుల్లో ఒక స్పష్టత. ఇంతకుముందు ఏదోటి చేసేసేవాడిని, మనసు ఏది చెప్తే చేసేవాడిని. ఇప్పుడు మనసు ఆత్మ ఆధీనంతో పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనసు చెప్పే చేస్తాం, కానీ అంతరాత్మ ప్రబోధాన్ని వింటూ మనకు అది చెప్తుంది. అందువలన మనకి ఏది కావాలో, ఏది అవసరమో అదే అంతరాత్మ ప్రబోధం చేస్తుంది. కాబట్టి ఏ పని చేసినా మన వ్యక్తిత్వానికి, మన కుటుంబానికి అన్నీ ఉపయోగపడే పనులే జరుగుతాయి, కానీ అనవసరమైన పనులు జరగటానికి వీలు ఉండదు. ఇది ధ్యానంలో మనకి జరిగే లాభం అనండి, మార్పు అనండి, ఏదైనా. కానీ ఈ లాభాల కోసమే ధ్యానం చేయకూడదు. ఇవి ఆటోమేటిక్గా వస్తాయి. అజ్ఞానం నుంచి విజ్ఞానం ఆటోమేటిక్గా వచ్చింది. హింసా ప్రవృత్తి నుంచి అహింసా ప్రవృత్తి ఆటోమేటిక్గా వచ్చింది. చీకటి నుంచి వెలుగు, అశాంతి నుంచి ప్రశాంత స్థితి వచ్చింది ధ్యానంలో. ఇవన్నీ వస్తూ ఉంటాయి. వీటి కోసం కాదు మనం ధ్యానం చేస్తుంది. మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన. ఈ ఆత్మని 7 చక్రాలని దాటిని పై చక్రంలో తీసుకెళ్లి కూర్చోబెట్టాలి. నిత్యంగా, ఎప్పుడు ఎటర్నిటీ, నిత్య శాశ్వతంగా కూర్చోబెట్టే స్థితి రావాలి. దానికోసం ధ్యానం చేయాలి. ఇవన్నీ వస్తూ ఉంటాయి అంతే. వాటి కోసం ప్రత్యేకంగా మనం చేయాల్సిన పని లేదు. మోక్షం కోసం ధ్యానం చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఇంతకుముందు కోపంగా, ఇసుగ్గా ఉండే మనమే ఒక ప్రశాంతమైన స్థితికి, అట్లనే హింసా ప్రవృత్తి నుంచి అహింసలోకి, ఇవన్నీ ధ్యానంలో జరిగే మన మార్పులు. కొన్ని మానసికమైన రుగ్మతలు ఉంటాయి, భయాలు, ఒంటరిగా ఒక గదిలో పడుకోలేని స్థితి, లేదా ఏదైనా చిన్న జంతువుని చూసినా, బల్లిని చూసినా, పామును చూసినా, కాక్రోచ్ని చూసినా, కుక్కను చూసినా, కోతిని చూసినా భయపడే స్థితి, అవన్నీ వదిలేసేస్తాం. ధ్యానంలో ఉన్నప్పుడు ఏటి భయాలు మనకు ఉండవు. అందుకని ఏంటంటే ఈ మార్పులు వస్తున్నాయా రావట్లేదా? మనకి ఏదన్నా మార్పు వస్తుందా రావట్లేదా? కనీసం ఆహారం తగ్గిందా, నిద్ర తగ్గిందా, పనిలో సులువు పెరిగింది, తేలిగ్గా చేసుకుంటున్నాం, ఇవన్నీ గమనించుకుంటూ ఉండాలి. ఎరుక కలిగి ఉంటున్నామా? మాట్లాడేటప్పుడు ఎరుక. అంటే ధ్యానములో ఉన్నప్పుడు అవసరము లేని స్థితులు ఏటిని మనం యాక్సెప్ట్ చేయలేం. ధ్యానంలో ఉన్నప్పుడు మన చుట్టాల ఇంటికి వెళ్ళామనుకోండి, మనం ధ్యానం వాళ్ళు ఎవరు చేయట్లేదు, అక్కడ 5 నిమిషాలు కూడా కూర్చోబుద్ధి కాదు. ఆ స్థితిలో మనం ఏమనలేం. అక్కడ వైబ్రేషన్ తేడా ఉంటుంది, మన ఎనర్జీ తేడా ఉంటుంది. ఏమడలేక తొందరగా వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోదాం అనిపిస్తాం. అంటే ఈ ఎనర్జీ బ్యాలెన్స్లో దెబ్బతింటుంది, లేనిపోయిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం ధ్యానం చేసినప్పుడు మాత్రమే అనుభూతి చెందే విషయాలు. అంటే మానసికంగా, శారీరకంగా ఆ వైబ్రేషన్ తెలుస్తూ ఉంటుంది. అట్లానే ఎదుటి మనిషి ఏ స్థితిలో ఉన్నాడు, మన దగ్గరకు వచ్చాయంటే అతని ఎనర్జీ ఏ లెవెల్లో ఉంది, మన ఎనర్జీ ఏ లెవెల్లో ఉంది, మాట్లాడొచ్చా, దండం పెట్టి పంపించటమే, అది మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే ధ్యానం చేసేటప్పుడు మన చైతన్య స్థాయి, ప్రతి మానవుడి యొక్క చైతన్య స్థాయి మూలాధారంలో కానీ, స్వాధిష్టానంలో కానీ, మణిపూరక దిగువన, ఈ మూడిట్లోనే
కొట్టుకుంటా ఉంటది పైకి కిందకి. ఈ మూడిట్లో ఉన్న స్థితి నుంచి ధ్యాన సమయంలో దాన్ని ఉత్తేజపరిచి అనాహత చక్రానికి తీసుకొస్తే అక్కడి నుంచి ఆ స్థాయిని పెంచుకుంటూ ఆత్మ తన స్థితిని మార్చుకుంటా ఉంటది. అది ఒక్క రోజులో అయ్యేది కాదు. అది జరుగుతుందా లేదు, ధ్యాన సమయంలోనైనా మనం అనుభూతి చెందుతున్నామా గమనించుకోవాలి. అంటే ధ్యానం చేసేటప్పుడు మనం ఆందోళనగా కూర్చున్నా బయటకు వచ్చేటప్పుడు ప్రశాంతంగా వస్తున్నాం అంటే ఏం జరుగుతుంది అంటే మనలో ఉన్న ఆత్మస్థితి ఈ మూడు చక్రాలు, మనం ఆందోళన పడుతున్నాం అంటే కింద మూడు చక్రాల్లో ఉన్నట్టండి. దాని నుంచి దాటి అనాహతంకి వచ్చినప్పుడు అందరూ సమానమైన భావన వచ్చేసి ఆటోమేటిక్. అట్లా పై చక్రాలకు వెళ్ళినప్పుడు ఆ పలకరింపులో తేడా, ఏకత్వ స్థితి. ఇంతకుముందు ఇంత ధ్యానంలో చెప్పుకున్నాం విశ్వవ్యాపక చైతన్య స్థితి అని. ఆ స్థితిలోకి వెళ్తాం మనం. అది మనం గమనించుకుంటా ఉండాలి. వస్తుందా రావట్లేదు మార్పు. మార్పు అనేది ఖచ్చితంగా రావాలి ధ్యానంలో. ధ్యానం చేసేటప్పుడు శారీరక మార్పులు, మానసిక మార్పు. ఇంతకుముందు ప్రతి దానికి ఎదురుపోయేవాళ్ళం. ఇంట్లో మన గురించి మాట్లాడినా, మన ప్రశ్నించిన ఇబ్బంది పడేవాడు. అలాంటిది దానికి సమాధానం చెప్పే స్థితి వస్తుందా రావట్లేదు. ఎదురు అనేది లేదు. తాడు పామని తాచూచి భయపడి తాడు తాడేనని భయము వదిలే భయమున్న చోట బ్రహ్మమేళ కలుగును విశ్వదాభిరామి నిర్వయం వేమన గారు చెప్పారు. అంటే అజ్ఞానంతో ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు తాడును చూసి భయపడ్డాము. వెలుగు పడింది అక్కడ, అంటే కాంతి పడింది, శక్తి వచ్చింది. కాంతిలో కళ్ళు కనపడ్డాయి. కనపడంగానే అరే తాడేరా పాము కాదు అని ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో ఆ భయాన్ని విడనాడు. జ్ఞానం వచ్చినప్పుడు భయం వీడిపోయింది. అట్లానే మనం ధ్యానములో జ్ఞానాన్ని పొందుతాం. అన్ని భయాలు వీడిపోతాయి. వీడిపోయి దేనికి చెలించని స్థితి, స్థితప్రజ్ఞత స్థితి వైపు అడుగులు పడతా ఉంటాయి. వస్తుందా రావట్లేదా అది చూసుకోవాలి. ధ్యానములో శక్తిని తీసుకుంటున్నాం, అమితంగా తీసుకుంటున్నాం, అందరికి తెలుసు అది. దానివల్ల మన శరీరంలో జరిగే మార్పులు, ఏ మార్పు జరుగుతుంది, ఎంత జరుగుతుంది. ఈ ఆహారం తగ్గుతుందా లేదా, తగ్గిద్ది ఖచ్చితంగా. బయట ఇదివరకు ఎక్కడ పడితే అక్కడ బళ్ళ మీద తినే మనమే ఆకలి అయినా తినాలనిపిస్తుంది. కేవలం నీళ్లు తాగో లేకపోతే ఏదైనా డ్రింక్ తాగో ఫ్రూట్ తిను సర్దుకుంటాం. ఎక్కడ పడితే అది, ఏది పడితే అది తినాలనిపించదు. ఎందుకంటే అది లోపల ఇమ్మడదు. అంటే ధ్యాన స్థితిలో ఉన్న శరీర కణాలు అన్నిటినీ యాక్సెప్ట్ చేయలేవు. అందుకని మన ఆత్మతో అనుసంధానమైన మనసు ఖచ్చితంగా ఏది తినాలో అదే తినిపించింది మంచిది. మనకి శుద్ధి కానిది, మనకి శరీరానికి కణాలకి ఇబ్బంది పెట్టేది ఆత్మ చెప్పదు మనసుకు తినమని. అందుకని మనసు ఆ కోరికని చంపేసుకుంటూ, తినాలనే కోరికని చంపేసుకుని ఈ పూట తినపోతే ఏమైందిలే అనే భావనలో మనం వస్తున్నామా రావట్లేదా అర్థం కావాలి మనకి. అంటే ఇవన్నీ ధ్యానములో మనకు జరిగే మార్పులు. ధ్యానం చేస్తున్నామంటే ఊరినే చేసి కళ్ళు మూసుకుని కూర్చొని వెళ్ళిపోయి మళ్ళీ ఇంతకుముందు ధ్యానంలో రాకముందు ఏం చేసావు అదే చేయకూడదు. ఈ మార్పులు వస్తున్నాయా రావట్లేదా, శరీర మార్పులు, మానసిక మార్పులు, స్థిత ప్రజ్ఞత వస్తుందా రావట్లేదా, శరీరంలో గ్లో పెరుగుతుందా లేదా, హుషారు పెరుగుతుందా లేదా, ఆహారం తగ్గుతుందా లేదా, నిద్ర తగ్గుతుందా. ఎప్పుడు 8 గంటలు 10 గంటలు నిద్రపోతే అంతా పోయినట్టే కదా టైం అంతా. అది తగ్గుతుందా లేదా. ఇవన్నీ ఒకదానికి వేరీ చేసుకుంటా ఉండాలి. ఇవన్నీ వస్తాయి. ధ్యానములో మానసిక స్థితి మెరుగుపడిద్ది, స్థిత ప్రజ్ఞత వచ్చింది, భయపడే స్థితి ఉండదు,
ఆందోళన చెందే స్థితి ఉండదు, కన్ఫ్యూజన్ ఉండదు. ఏ పని ఎప్పుడు చేయాలో అది జరిగిపోతా ఉంటుంది. సంకల్పం మాత్రాన అది జరుగుతుందా లేదా మనకు గమనిక ఉండాలి. ఇలా మనం గనక గమనించుకుంటూ ధ్యానాన్ని చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే మనకి మానసికమైన స్థితప్రజ్ఞత, శారీరకమైన గ్లో, ఏజింగ్ అంటే మన మనస్తత్వం 50 ఏళ్ళు వచ్చి నేను ఇంకా ఏం పని చేయలేను అనే ఒక వెళ్ళిపోతూ ఉంటుంది. నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు, నా పని చేసే సామర్థ్యం తగ్గిపోయింది, 50 ఏళ్ళు వచ్చేటప్పటికి అన్ని రకాల జబ్బులు నాకు ఎంటర్ అయినాయి, ఇలాంటి భావనలో పెడిపోతాం. అలా కాకుండా ధ్యానం చేసే వాళ్ళకి నేను ఏదైనా చేయగలను, ఎన్ని సంవత్సరాలైనా చేయగలను, ఎప్పుడైనా ఒకటిగానే ఉంటాను అనే భావన, అంటే ఎనర్జెటిక్ ఆలోచన, పూర్తిగా ఎనర్జటైజ్గా అవుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం. అంటే చక్కగా ఒక రకమైన ఆనంద స్థితిని ప్రకటింపజేయాలి, చేస్తాం. ధ్యానం చేసి కూడా ఒంగోని ఇట్లా ఏదో తల ఉంచుకొని వెళ్ళే పరిస్థితి ఉండకూడదు, తల ఎత్తుకొని వెళ్ళే పరిస్థితి. అట్లానే అహంకారం కాదు, మళ్ళీ వినయమే ఉండాలి. తల ఎత్తుకొని ఉన్నా వినయంగానే ఉండాలి. వినయముతో అంటే విద్య పెరిగే కొద్దీ వినయం పెరగాలి, అంటే జ్ఞానం పెరిగే కొద్దీ వినయం పెరగాలి. అది మనకి వస్తుందా రావట్లేదా ధ్యానం? అహంకారం పెరుగుతుందా, వినయం పెరుగుతుందా చెక్ చేసుకోవాలి. అంటే ధ్యానంలో మనం కూర్చున్నప్పుడు ఉన్న స్థితి నుంచి ధ్యానం అయిపోయే స్థితిలో ప్రశాంత స్థితిని పొందినట్టే ధ్యానానికి ముందు జీవితానికి, ధ్యానం సర్వాత జీవితానికి ఈ మార్పు, ఆహారం తగ్గటం, నిద్ర తగ్గటం, పనిలో సులువు పెరిగి ఈజీగా చేసుకోవటం, సంకల్ప మాత్రాన్నే పనులు జరగటం, ఇది గుర్తుపెట్టుకోండి. ఆత్మతో అనుసంధానమై ఆత్మ యొక్క బోధల్ని, అంతరాత్మ ప్రబోధాన్ని ఇంటూ పని చేసుకునే స్థితి, అంతరాత్మ ప్రబోధంతోనే పని చేసుకునే స్థితి వస్తుందా రావట్లేదు. ఏది పడితే చేస్తున్నామా, స్థితంగా ఆలోచించేస్తున్నాం, అవన్నీ ధ్యానంలో మనకు అందుబాటులోకి వచ్చే స్థితులు. ధ్యానము వేరు, ధ్యాన జీవితం వేరు అనుకోకూడదు. ధ్యాని జీవితము ధ్యాన జీవితంగానే ఉండాలి. రెండు సపరేట్ కాదు, రెండు ఒకటిగానే ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ ధ్యానములో పొందే ఆ ఫ్రూట్స్, ఆ ఫలాలు సంపూర్ణంగా అందాలి అని అంటే ఇవన్నిటిని, ఇప్పుడు మనలో వచ్చిన మార్పులన్నిటిని గమనించుకుంటూ ఉండాలి. మనమేమి దీనికోసం ప్రత్యేకమైన మళ్ళీ కార్యక్రమాలు ఏమి చేయాల్సిన పనిలే. ఆ మార్పు వస్తుందా రావట్లేదని గమనించుకోవటమే. ఇంతకుముందు అందరితో పోట్లాడి మనము తగ్గిపోతాం. ఇంతకుముందు కోపంగా ప్రదర్శించే మనమే, ఇంట్లో వాళ్ళ మీద బయట వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శించే మనమే ధ్యానం చేసినప్పుడు తగ్గుతున్నామా లేదా? రోజు 10 సార్లు పోట్లాడే మనము 5 సార్లకు మారుతున్నామా లేదా? కనీసం 8 సార్లు కన్నా వచ్చామా? అంటే తగ్గుతుందా లేదా? అంటే మార్పు వస్తున్నట్టు గమనించుకోవాలి. ఈ రకంగా మనం ధ్యానంలో శక్తిని అమితంగా స్వీకరిస్తూ ఉంటాం. ధ్యానంలో కూర్చోగలనే మన మనసు ఎప్పుడైతే రెండు కనుబొమ్మల మధ్యలో పెట్టి శ్వాసను గమనించి రెండు ఏకమైన స్థితి రాగానే మనలో ఉన్న అంతరాత్మకి పరమాత్మకి లింక్ ఏర్పడ్డట్టే అమితమైన శక్తి మనలోకి వస్తుంది. దాన్ని మనం గమనించుకోవాలి. ఆ శక్తిని పొందుతున్నాము, ఎనర్జిటైజ్ అవుతున్నాం అనేది భావన. ఏదో కూర్చొని లేసాం అన్నట్టు ఉండకూడదు. ఎనర్జీ అందుతుంది, నా శరీరానికి పూర్తి ఎనర్జీ, నా భావనలు మారిపోయినాయి, నా చూపు మారిపోయింది, నా చెవులు మంచి మాటలు ఏంటున్నాయి అనేది రావాలి. అంతేగాని అన్నీ ఏది జరిగినా ఇవన్నిటిని మనమే మోసే స్థితిలో ఉండకూడదు, బరువైపోతా ఉంటుంది. అందుకని వాటినన్నిటినీ వదిలేస్తున్నామా లేదా? ఏది ఇంతకుముందు చెడు మాటలు విని వాడి మీద వీటి మీద కోపం ప్రదర్శించే మనమే
అవన్నీ నాకెందుకు, నా దగ్గర చెప్పకుండా అని పంపిస్తున్నామా లేదా గమనించుకో. అంటే ఆ మార్పు మనలోకి వచ్చింది, ఆ మార్పును మనం ప్రకటింపజేయాలి. ఇలా మనం గనక ధ్యానము చేసి కళ్ళు తెరిసిన కాంచి మళ్ళీ మామూలుగా ఉండేటట్లయితే ధ్యానం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ధ్యానము చేసి ఆ మార్పును మనం గమనించుకుంటూ ఉంటేనే ఆ మార్పును మనం అర్థం చేసుకునే స్థితి, అనుభూతి చెందే స్థితిలో ఉంటేనే ధ్యాన జీవితంగా మార్పు వస్తున్నట్టు. లేకపోతే లేదు. ఎన్ని రోజులు చేసిన, సంవత్సరాలు చేసిన ధ్యానంలో అనుభూతి ఎనర్జీ తీసుకుంటాం, బయటకు వస్తాం, బయటకు వచ్చి గ్రూప్లోకి వెళ్ళిపోతాం. వాళ్ళ తగువులు ఆడుకుంటారు, వాళ్ళు ఏదో వాళ్ళ తగువుల్లో మనం వేలు పెట్టి ఇక్కడ 2-3 గంటలు చేసిన ధ్యాన శక్తిని కేవలం 10 నిమిషాల్లో ఎరుకు లేకుండా ఎవరో ఒకళ్ళకు సపోర్ట్ చేసి, అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, ఎవరో ఒకళ్ళకు సపోర్ట్ చేసి ఈ 1.5-2 గంటలు చేసిన ధ్యాన శక్తిని మొత్తాన్ని డ్రైన్ చేయం, మురికి కాలంలో పారబోసినట్టే, బకెట్ తీసుకెళ్లి పారబోసినట్టు చేసి వస్తాం. అందుకని ఏంటంటే ఎక్కడ ఎలా ఉండాలి అనే ఎరుక స్థాయిని ధ్యానం మనకు పెంచింది. ఎలా ఉండాలి మనసు, తినేటప్పుడు ఎలా తినాలి, వినేటప్పుడు ఎలా వినాలి, చూసేటప్పుడు ఎలా చూడాలి. పత్రిజీ గారు ఈ విషయంలో చాలా కఠినంగా ఉండేవాడు. ఎరుక ఒక్క నోటి మాట పిరమిడ్ మాస్టర్ దగ్గర నుంచి తప్పుగా వస్తే చెంప పగలు కొట్టేశాడు. నీకెందుకురా వాడి సంగతాన్ని. అట్లనే నో కామెంట్, నో జడ్జిమెంట్, నో కంప్లైంట్. ఎవరి ఆత్మస్థితిలో వాడే ఉంటాడు. ఎవరిని కామెంట్ చేయబాక, ఎవరిని కంప్లైంట్ చేయబాక, ఎవరితోటి ఘర్షణ పడబాక. ఎందుకంటే వాడి ఆత్మస్థితి అది, నీ ఆత్మస్థితి అది. ఆ ఎరుక నీకు వస్తుందా రావట్లేదా చూసుకో. అంటే ధ్యానం చేసినప్పుడు ఈ ఎరుక మనకు రావాలి. అన్నిట్లో నేనే ఉన్నానని దూరకూడదు. అట్లనే ఏ పని చేయటానికైనా సంసిద్ధత వ్యక్తం చేయాలి. ధ్యాన స్థితి, ధ్యాన జీవితం అంటే అది మెయిన్. ఏ పని చేయటానికైనా అది చిన్న పని పెద్ద పని, చిన్న పని పెద్ద పనులు అంటూ ఉండవు, పనే ఉంటది. ప్రతి పనికి ఒక ఎనర్జీ సిస్టమ్ ఉంటుంది, ప్రతి పనికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. మనకి అప్పచెప్పిన పని ఏ పని అయినా దాన్ని మనం చేసే స్థితికి వస్తున్నామా రావట్లేదనే ధ్యానంలో చేసేవాళ్ళు గుర్తుకి తెచ్చుకోవాలి. నేను ఆ పనే చేస్తాను, నేను ఇది చేయను అనే స్థితిలో ఉండకూడదు. ఇస్తర్లు వేసే పని నేను చేస్తాను, ఇస్తర్లు తీసే పని నేను చేస్తాను అనకూడదు. ఇస్తర్లు కూడా తీసే పని కూడా పనే. భోజనం చేసిన తర్వాత అందరూ అదంతా తిని వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇస్తర్లో తీయకుండా కొత్త ఇస్తరు వేయలేం, అది కూడా పనే. అది కూడా దానికి ఒక ఎనర్జీ ఉంది. ఆ పని చేయటానికి కూడా సంసిద్ధం అవుతున్నామా లేదా? సంసిద్ధం అవుతాం నిజంగా ధ్యానం చేస్తే. ఊరికి ధ్యానం అనే పేరుతో శాలువాలు కప్పుకొని తిరుగుతూ ఉంటే ఆ పని చేయటానికి ఇష్టపడం. అందుకని ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనేది మనకు స్పష్టత ఉండాలి. ఈ మార్పులు మనకు వస్తున్నాయి అట్లా ధ్యానంలో జరిగే మార్పులు నేను చెబుతుంది. మానసికమైన మార్పులు, శారీరకమైన మార్పులు, ఎనర్జీ వస్తుందా రావట్లేదా? అన్ని పనుల్లో మనం ఎస్ ఐ విల్ డూ, అన్నిటి నాకు చేయగలుగుతాను అంటున్నామా లేదా? నాకెందుకులేండి ఇది నా వల్ల కాదంటున్నామా? చెక్ చేసుకుంటూ ఉండాలి. వస్తుంది ఎనర్జీ వచ్చినప్పుడు ప్రతి పని చేసే శక్తి వచ్చింది, కానీ మనసు ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోవట్లేదంటే ఇంతకుముందు మనం ఆ మనసుతోటి ఈ శరీరాన్ని లిమిటేషన్ తగ్గించేసాం. ఇప్పుడు ఎనర్జీ వస్తున్నా నేను చేయలేనులేండి అని అంటాం. అట్లా అంటున్నామా, చేస్తానంటున్నామా అనేది ఆ మార్పును మనం గమనించాలి. ధ్యాన స్థితుల్లో ఇప్పుడు నేను అంటే మన పంచేంద్రియాలు చూసే చూపు, పంచేంద్రియాలు మనం ఇంతకుముందు ఎట్లా వాడాం, ఇప్పుడు ఎట్లా వాడుతున్నాం? కర్మేంద్రియాలను ఎట్లా వాడాం ఇంతకుముందు, ఇప్పుడు ఎట్లా వాడుతున్నాం? ఇవన్నీ ఆత్మతో అనుసంధానమై ఉన్నాయా, లేకపోతే
వాటి అంతటా వ్యక్తిగతంగా పనిచేస్తున్నాయో గమనించుకోవాలి. ఆత్మతో అనుసంధానం అవటం అంటే ఇంతకుముందు ధ్యాన స్థితిలో లేని వ్యక్తి యొక్క ఆత్మ అంటే అంతరాత్మ, ఈ 24 తత్వాలు ఉంటాయండి మన శరీరంలో. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు 5, పంచవాయువులు 5, ఈ 20. ఈ 20 పనితీరును బట్టి మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు 4, 24 తత్వ. ఈ 24 తత్వాలతో మనిషి నడుస్తూ ఉంటాడు. ఆ 25ది ఆత్మ. ఈ 24 తత్వాలు ఈ ఆత్మ మీద దాడి చేసి ఎనర్జీ లేనప్పుడు, అంటే ధ్యాన స్థితి లేనప్పుడు, సాధనేది లేనప్పుడు 24 తత్వాలు ఆత్మ మీద దాడి చేసి దాన్ని ఒక దాంట్లో బందీ చేసి ఒక లోపల ఒక పంజరంలో పెట్టినట్టు ఈ శరీరంలో ఎక్కడో సరే పడేస్తుంది. అది దాని ఊపిరి కూడా చాలనీయకుండా తిప్పేస్తాయి. ధ్యానం చేసినప్పుడు మనం ఆ ఎనర్జీని తీసుకుంటున్నప్పుడు అధిక మోతాదుల్లో ఈ పంజరంలో ఉన్న ఆత్మకి ఆ శక్తి అంది పంజరాన్ని ఛేదించుకొని మళ్ళీ ఈ 24 తత్వాలని తన ఆధీనంలో తీసుకుంటుందా లేదా అంటే, మన పంచేంద్రియాలు అటు ఇష్టం వచ్చినట్టు పనిచేస్తున్నాయా, మనకు అనుకూలంగా చేస్తున్నాయి. మనకి అంటే ఇక్కడ మన ఆత్మకి, శరీరానికి కాదు, ఆత్మకు అనుకూలంగా పనిచేస్తున్నాయా లేదా, కర్మేంద్రియాలు అట్లా చేస్తున్నాయి లేదా, ప్రతిదీ అండి. ఈ అంటే మన మనసు ఎలా పనిచేస్తుంది, ఆత్మతో ఆత్మానుభూతితో అనుసంధానమై చేస్తుందా, లేకపోతే తనంతట తను కాసేపు ఇది చెప్పింది కాసేపు అది చెప్తుందా, లేకపోతే నిశ్చలంగా ఒకటే చెప్తుందా, అది మనకి గమనించు. అంటే ఈ 24 తత్వాల మీద ఆధీనముతో ఉందా, 24 తత్వాల ఆధీనములో ఆత్మ ఉందా. అంటే మనం సరిగ్గా ధ్యానం చేస్తే 24 తత్వాలని తన ఆధీనం తీసుకుంటుంది. ఆత్మ ఆధీనంలో గనక 24 వ్యవస్థలు గనక పనిచేస్తే మన జీవితము త్రుళ్ళుతూ ఆనందంగా సంతోషంగా ఎగురుతూ నిత్య నూతనంగా మోక్ష స్థితిలో విజ్ఞానవంతంగా బ్రహ్మాండ స్థితిని అనుభూతి చెందుతూ ఉంటుంది. ఈ ఏ తత్వం కూడా ఆత్మతో అనుసంధానం కాకపోతే కుక్కలు చిప్పిన ఇస్తర్లాగా జీవితం అయిపోతుంది. కుక్కలు చింపిన ఇస్తరి ఎందుకు పనికిరాదు. మనం చేస్తున్న తప్పు అక్కడే. ఏది అవసరం లేదో దానికోసం పాకులాడుతున్నాం, ఏది అవసరమో దాన్ని పట్టుకోవట్లేదు. ఆత్మ జ్ఞానానికి సంతృప్తి అనేది ఉండకూడదండి. ఎక్కువ ఆత్మజ్ఞానం పొందాలని ఎప్పుడు తపన ఉండాలి. భౌతిక జీవితంలో సంపదలకి ఎంత ఉంటే అంతతో సంతృప్తి పడాలి. మనం ఆపోజిట్ లో ఉంటున్నాం. భౌతిక జీవితంలో ఉన్న సంపదల్ని ఇంకా 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 కావాలనుకుంటున్నాం. కీర్తి ప్రతిష్టలు ఇంకా 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 కావాలనుకుంటున్నాం. మనకు గొప్పతనం ఇంకా 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 పెరగాలనుకుంటున్నాం. మన ఆస్తులు ఇంకా ఇంకా పెరగాలనుకుంటున్నాం. ఆత్మ జ్ఞానానికి వచ్చేటప్పటికి అసలు అదేంటి ఏందో నాకు తెలియదు అన్నట్టు. కానీ ఇక్కడ ఆత్మ జ్ఞానం పొందాలనే తపన ఎక్కువగా ఉండాలి. దానికోసం ఎంపర్లాడాలి. కానీ ఈ ఉన్న ఆస్తులు మనకి ఏదైతే ఉందో, మనకు రూపాయి అంటే రూపాయితో, 10 రూపాయలు అంటే 10 రూపాయలతో సంతృప్తి పడే మనస్తత్వం అక్కడ ఉండాలి. ఆత్మ జ్ఞానంలో సంతృప్తి అనేది ఉండకూడదు. ఇంకా 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 సంతృప్తి పడ్డామంటే వెనక్కి పడిపోతున్నట్టే. అది కూడా గమనించుకోవాలి. అంటే ఆత్మజ్ఞానం పొందాలి అంటే సంతృప్తి లేకుండానే ఉన్నట్టు ఊహించు. అంత ఇంకా చాలా జ్ఞానం ఉంది, నాకు తెలిసింది ఇంతే అనే భావనే ఉండాలి. ఆస్తుల విషయాలకు వస్తే నాకు ఇది చాలు, దీంతోనే తృప్తిగా బతుకుతాననే భావన మనకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ధ్యాన జీవితం గడిపినట్టే. అప్పుడు దాకా అప్పుడు దాకా మనం ధ్యాన జీవితంలో కాదు ఉంది, భౌతిక జీవితంలో ఉన్నాం. పత్రిజీ గారు ఏం చెప్తున్నారంటే భౌతిక జీవితాన్ని ధ్యాన జీవితాన్ని రెండిని సమానంగా తీసుకెళ్లాలి. ఆయన సంసారంలోనే నిర్వాణం చెందాలి. ఏది ఒకటి వదిలిపెట్టినా నీకు రెండు ఉపయోగాలు ఉండవు. రెండిని పట్టుకెళ్ళాలి. సంసారంలోనే నిర్వాణం. ఆ స్థితి ఈ ధ్యానంలో మనకి
అంటే మనం ఎంతో మంది మాస్టర్ల దగ్గర జ్ఞానాన్ని అందుకుంటూ ఉంటాం. ఆ జ్ఞానాన్ని మనం మన జీవితంలో ఎంతవరకు దాన్ని పట్టుకుంటున్నాం, ఎంతవరకు దాన్ని అంటే ధ్యాన జీవితం అంటే ధ్యానములో మనకి అంతరాత్మ ప్రబోధాన్ని వినగలిగే శక్తి వచ్చిందంటే మనం నెంబర్ 1గా తయారైనది. అంతరాత్మ ప్రబోధం అంటే ఏంటో తెలియలేదు అని అంటే మనం కొంచెం ఇంకా సాధన చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా జ్ఞానం పొందాలి అనేది మనకు అర్థం కావాలి. అంటే ఈ తత్వాలు 24 తత్వాల ఆధీనాన్ని మనం ధ్యానములో అందుకుంటాము. అందుకున్నామా లేదో చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఎట తెలిసింది అందుకున్నాము లేదంటే మన కళ్ళు కరెక్ట్గా చూస్తే అందుకున్నట్టు, చెడు చూస్తే అందుకున్నట్టు. అట్లానే ప్రతి ఇంద్రియం ఎలా పనిచేస్తుంది, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచవాయువులు ఎలా ఉంటున్నాయి, పంచభూతాలు ఎలా ఉంటాయి మనలో, ఎప్పటికప్పుడు ఈ అన్నిటి ఆధీనంలో, ఆత్మ ఆధీనంలో ఇవన్నీ పనిచేసేటట్టు చూసుకోవటానికి కావలసిన ఎనర్జీ మనం పొందుతున్నాము. అది గుర్తుపెట్టుకోండి. ధ్యానములో మన ఎనర్జీని పొందుతున్నాం. ఎందుకు? ఈ 24 తత్వాన్ని మన కంట్రోల్లో పెట్టుకొని, అంటే ఆత్మ కంట్రోల్లో పెట్టుకొని ధ్యాన జీవితాన్ని పొందటానికి ఆ ఎనర్జీని తీసుకోవాలి. ఆ ఎనర్జీని అలా ఉపయోగపెట్టాలి. కానీ ఆ ఎనర్జీని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక మనం డిఫరెంట్ వేలో ఖర్చు పెడుతూ మళ్ళీ సాధారణ జీవితానికి వెళ్ళి పడిపోతున్నాం. ఆ ఎనర్జీని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా దాన్ని వాడుకోవాలనేది రేపటి క్లాసులో చెప్పుకుందాం. ఈరోజు ధ్యానంలో జరిగే మార్పులు మానసిక, శారీరక. మానసిక అంటే ఆందోళన స్థితి నుంచి, భయం గొలిపే స్థితి నుంచి భయం లేని స్థితికి వస్తాం. దేని గురించి భయం ఉండదు. పిడుగులు పడుతున్నా పడని అది అటు పడిద్దిలే, నా మీద పడ్డా పర్లేదు అన్నట్టు. అంటే అంత స్థిమితత్వము. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే మనలో సెరిటోరిన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అయింది ధ్యాన సమయంలో. ఏదైతే అది అయిందిలే అన్న ఒక నిబ్బరత, అది వస్తుందా రావట్లేదా. అట్లానే ఆక్సిటోసిన్, ఒక లవ్ హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతుంది. ఆక్సిటోసిన్ ఉత్పత్తి అయినప్పుడు అందరినీ సమానంగా చూస్తున్నామా లేదా, ప్రతి ప్రాణిని, ప్రతి జీవిని, మన చుట్టూ ఉన్న మనుషుల్ని, ప్రతి చెట్టుని, ప్రతి పుట్టని, మన జీవత్వం ఉన్న వాటిల్లో, ప్రతి వాటిల్లో, జీవత్వం లేని వాటిల్లో ఆ దైవత్వాన్ని చూస్తున్నామా లేదనే స్థితి ఈ ఆక్సిటోసిన్ వల్ల మనకు కలిగింది. అది మన ధ్యానంలో ఉత్పత్తి అయింది. ఇంకోటి డోపమైన్, ఆశాజనకమైన జీవితం. భలే ఉంది, బ్రహ్మాండంగా ఉన్నా, నాకేంటి, నేను ఈ ధ్యానం చేస్తాను, అద్భుతంగా ఉంది అనే భావన ఏమన్నా లేకపోయినా. 4వది ఎండార్ఫిన్స్, అలౌకికమైన ఆనంద స్థితిలో విహరించే స్థితి. 4వది ఎండార్ఫిన్స్ కూడా ఉత్పత్తి అవుతాయి. ఇంకా ఉన్నాయి కొన్ని. ఈ 4 ఇంపార్టెంట్. ఆ ఎండార్ఫిన్స్ అనేది ఉత్పత్తి అయినప్పుడు అమితమైన ఎక్కడో మన ఇంట్లో మన కుర్చీలోనే ఉంటాం, కానీ మన ఆత్మ ఎక్కడో వేరే తలాల్లో తిరుగుతున్న అనుభూతి. మనం ధ్యాన సమయంలో ఆ ఎండార్ఫిన్ ఉత్పత్తి అయినప్పుడు నేను ఇంట్లో లేను, ఎక్కడో తిరిగి వచ్చాను అనే ఫీల్ అవుతాం. ఏదో తలంలో ఎవరితోనో మాట్లాడిచ్చినట్టు, ఎవరితోనో. ఇది హాస్టల్ ట్రావెల్ అని రకరకాల పేర్లు మనం పెట్టుకున్నాం, అది ఓకే. అంటే ఏంటి, ఈ స్థితులన్నీ మన శరీరంలో జరుగుతూ ఉంటాయి. ఎనర్జీ తీసుకున్నప్పుడు, ఎనర్జీని ఫిల్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి అధిక ఎనర్జీ వచ్చింది ధ్యానంలో. మనం తట్టుకోలేనంత ఎనర్జీ వచ్చింది. కొంతమందికి, అందరికి కాదు, కొంతమందికి తట్టుకోలేరు. వాళ్ళు అమ్మో నేను వణికిపోతా ఉంటారు, భయపడతారు, అమ్మో ఎనర్జీ ఎక్కువ పడిపోతారు. అలాంటి వాళ్ళకి ముందుగానే ఒక సంకల్పం చెప్పుకొని, నా శరీరము నాకు ఎంత ఎనర్జీ కావాలో అంత ఎనర్జీని నేను అట్టు పెట్టుకోవాలి. మిగతా ఎక్కువ వచ్చిన ఎనర్జీని నా తల్లిదండ్రులకో, నా బిడ్డలకో, నా జంతువులకో, నేను ప్రేమించే వ్యక్తులకో, లేకపోతే మా ఊరికో, ఎవరికి మనకి ఇష్టమైతే వారికి, లేకపోతే భూమాతకో
వారికి పంపిస్తున్నాను అని ఒక సంకల్పం ముందుగానే పెట్టుకొని కనుక కూర్చుంటే ఆ ఎక్కువ ఎనర్జీ వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా అది స్ప్రెడ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఒక్క ఎవరు కొంతమందికి ఎక్కువ వచ్చినప్పుడు అది అలా చేయాలండి. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు చెప్తున్నాం అంటే కొంతమంది భయపడిపోతారు. ఎక్కువ ఎనర్జీ వస్తుంది, తట్టుకోలేకపోతున్నాను, నేను కూర్చోలేకపోతున్నాను. ముందుగా ఈ సంకల్పం చెప్పుకొని నా శరీరము ఎంత ఎనర్జీనైతే అవసరమో అంత వాడుకోవటానికి కావలసినంత అట్టి పెట్టుకొని మిగతాది మొత్తం నేను పొందిన ఎనర్జీలో మిగతాది మొత్తము నా ప్రియమైన వ్యక్తులకి పంపిస్తున్నాను, అయితే భూమాతకు పంపిస్తున్నాను, మా ఇంటి ఎదురుగా ఉన్న వేప చెట్టుకు పంపిస్తున్నాను. ఇట్లా మనకి ఏది ఇష్టమైతే దానికి పంపిస్తున్నానని అనుకొని కూర్చుంటే చాలా వరకు మనకు ఆ స్థితి నుంచి బయటపడిపోతాం. అంటే ఎనర్జీ ఎక్కువైన వాళ్ళకి అది. అందుకని ఏంటంటే ధ్యానము చేసేటప్పుడు శరీరములో జరిగే మార్పుల్ని గమనిస్తున్నామా లేదా గమనించాలి. ఎదుటి వాళ్ళు మనకు చెప్పడం కాదు, మనకు కూడా తెలియాలి. ఎదుటి వాళ్ళు చెప్తారు మనకు, అది భలే ఉన్నావు, నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్తారు. అది దాంతో పాటు మనకు కూడా ఒక స్పష్టత రావాలి, అది మనం చేస్తున్నామా లేదా. అంటే ధ్యాన సమయంలో పోతే ఎలా ఎనర్జీని పొందుతున్నాం అంటే మనం తీసుకున్న ఎనర్జీ ఏమీ లేదండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది సూక్ష్మంలో మోక్షం. మన లోపల ఉన్న అంతరాత్మకి బయట ఉన్న పరమాత్మకి మధ్యలో అడ్డం ఉన్నది ఒక్క మనసే. ఆ మనసుని మనం ధ్యాన సమయంలో పక్కన పెడుతున్నాం అంతే. పక్కన పెట్టినప్పుడు ఈ లోపలది ఆ బయటది రెండు ఒక్కటే అయిపోతాయి. అంటే అక్కడ ఎంత ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ మొత్తం దీనికి ఆపాదించబడింది. అది అక్కడ ఎంత ఉందో అక్కడ ఈ లోపల ఉన్నదానికి అంత ఎనర్జీ వస్తుంది. దాన్ని మనం ఎలా చేయాలి, వచ్చిన ఎనర్జీని ఎలా చేయాలి. ఆ మనసును పక్కన పెట్టి మన ధ్యానం అంటే అదే కదా. మనసును పక్కగా జరిపాం అంతే, పక్కన పెట్టేశాం. మనసుని ఈ శ్వాసతో అనుసంధానం చేసి పక్కన పెట్టేశాం. పక్కన పెట్టి ఆ లోపల అంతరంగంలో జరిగే శ్వాసతోటి అంతరంగంలో ఏం జరుగుతుంది, శోధన, అంతరంగ శోధన. శోధన అంటే మనం సోది చెప్పేవాళ్ళు వస్తారు, అన్ని చూసి చెప్తా ఉంటారు. ఆ శోధన ఏం జరుగుతుంది లోపల, శరీరంలో లోపల కణాల్లో ఏం జరుగుతుంది, ఎంత ఉంది కణాల్లో జ్ఞానము, ఆ శోధనలో వెళ్ళిపోతుంది. మన లోపల అంతరంగంలో శ్వాస జరుగుతూ ఉంటుంది, దాన్ని గమనిస్తూ ఉండాలి. అంటే ఎనర్జీని తీసుకుంటున్నాం, దానివల్ల మనలో జరిగే మార్పులను గమనిస్తున్నాం. మన వ్యవహార శైలి, మాట తీరు, మాట రాంబాణంలా పనిచేస్తుందా లేదా, సంకల్పం కార్యరూపం దాలుస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. సంకల్పాన్ని బలం ఇస్తున్నామా లేదా. కేవలం ఏదో ధ్యానం చేస్తున్నాం, ఒక మాట అనుకుంటున్నాం, మనకి ఎడ అయితేలేని మళ్ళీ వదిలేస్తున్నాము. ఇవన్నీ మనం చెక్ చేసుకోవాల్సిన విషయాలండి. ఆ విషయాలన్నీ చెక్ చేసుకుంటా ఉంటే మన ఎనర్జీని నింపుకున్నాడు అవుతాం. అంటే చిల్లి కుండ లేకుండా, చిల్లి కుండలో నీళ్లు పోస్తుంటే ఎంత పోసినా కిందకి పోతా ఉంటాయి. ఆ ఎనర్జీని ఎలా నింపుకోవాలి అనేది ఇవాళ అంటే వీటిని అబ్జర్వ్ చేయటం వలన ఏదైతే మన ఈ పంచేంద్రియాలు, పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ పంచవాయువులు, అంతఃకరణాలు, వీటన్నిటినీ ఆత్మ ఆధీనంలో ఉంచుకుంటుందా లేదా అనేది మనకి ధ్యాన సమయంలో అర్థం కావాలంటే. అర్థమైనప్పుడే మన జీవితము ఆనందంగా, సంతోషం, ఏమి ఉన్నాయి లేవు అనేది ఇమ్మెటీరియల్ అండి. అసలు మన పనులన్నీ అవే జరిగిపోతూ ఉంటాయి. ముందు అది గమనించుకోవాలి. మనం చేస్తున్నాం అనుకుంటున్నాం, మనం ఏం చేయట్లా, జరిగే వాటిని చూస్తున్నాం, జరిగే పనుల్ని చూస్తున్నాం. మాకు ఒక మేడం గారు, ఏమంటే మా ఇంటి మీద పిరమిడ్ కట్టాలి, మా ఇంటి మీద పిరమిడ్ కట్టాలి, ఎట్ట కట్టాలి, ఏమో అంతా బిగించేసామండి, కొద్దిగా ముందు అది తెలిస్తే కుదిరేది అని ఎన్నోసార్లు అని. నిన్న అనుకోకుండా పిరమిడ్ స్ట్రక్చర్లు అసలు వాళ్ళకి అసలు ఐడియానే లేదు, చక్క 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 అయిపోయినాయి. నిన్న 2 పిరమిడ్ స్ట్రక్చర్లు వేసేసారు.
పిరమిడ్ ఇచ్చినట్టు వచ్చేసినట్టు ఇంటి మీదకి. ఆమె ప్రమేయం లేదు అసలు, అనుకోకుండా జరిగిపోయింది. ఆ గురువు గారు రావటం టకటక దాన్ని ఆ పైప్స్ తెప్పించడం టక ఎంత గంట 2 గంటల్లో వేసి పారు. అసలు ఊహ కూడా అందని, అసలు వాళ్ళ ఆలోచనలో కూడా లేదు. అంటే ఆ జరగాల్సిన టైం వచ్చినప్పుడు ఆ పనులు అట్లా జరుగుతూ ఉంటాయి. మనం చేస్తున్నాం అని ఫీల్ అయినప్పుడు మనం సరిగ్గా చేయలేమండి, మనకు తెలియదు. రోజు మనమే ఇంట్లో వంట చేసేది, రోజు ఒక రకమైన రుచి తేగలుగుతున్నామా? రోజు అవే కూరగాయలు, రోజు అవే వంట, రోజు అవే గ్యాస్, రోజు అవే ఉప్పు, రోజు అవే కారం, అదే మసాలా, రోజు ఒకే రకమైన రుచిని తేగలుగుతున్నామా? అంటే తయారవుతుందని చూస్తున్నాము, గుర్తుపెట్టుకో. ఆ స్థితి మనకు వస్తుందా రావట్లేదు. అంటే అంతరాత్మ ప్రబోధాన్ని వింటున్నామా లేదా? ఆఖరికి ధ్యానములో మనం పొందిన ఎనర్జీ ద్వారా అంతరాత్మని యాక్టివేషన్ చేసుకొని దాని మాటలు మనం వినగలిగే స్థితి రావటమే ధ్యానములో అత్యున్నతమైన స్థితి. దాన్ని మనం పొందుతున్నామా లేదనేది మనకు కావాలండి. అది ఇవాళ ధ్యానంలో ఎనర్జీని ఎలా తీసుకున్నాం, ఎలా దాన్ని పెట్టుకున్నాం. రేపు ఈ ధ్యానాన్ని అంటే ఈ ఎనర్జీని ఎలా ఖర్చు పెట్టాలి, ఎందుకు మనం దీన్ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం అనేది రేపు చెప్పుకుందామండి. ఈ రోజు టైం అయిపోయింది. రేపు ధ్యానములో వచ్చిన ఎనర్జీని ఎలా వాడుకోవాలి, ఎలా మన జీవితాన్ని అన్వయించుకొని దాన్ని ఎదుగుదలకి, మన ఆత్మ ఎదుగుదలకి ఎలా మళ్లించుకోవాలి అనేది రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.